కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆరికెర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలల వసతి గృహంలో పిల్లలు ఆగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. ఉపాధ్యాయులు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఆర్ట్ టీచర్స్ అచ్చయ్య గురుకులంలో స్వతహాగా కిరాణం స్టోర్ను నిర్వహిస్తున్నారు. కిరాణం నడపవచ్చా అని ప్రశ్నించిన విలేకరులపై అసభ్య పదజాలం వాడుతున్నారు. స్పెషల్ టీచర్స్ మాకు గతంలో 1985లో గవర్నమెంట్ కిరాణం పెట్టుకోవచ్చని జీవో విడుదల చేశారని చెప్పారు. ప్రిన్సిపాల్ మనోహరరాజు అంగీకారంతోనే తినుబండరాల షాపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకపోతే ఈ విషయంలో అయితే వాస్తవం లేదు. ఒకవేళ మీకు వచ్చినటువంటి ఏవైనా విషయాలంటే ఇక మీద రాకుండా నేను ఖచ్చితంగా జాగ్రత్త. ప్రిన్సిపల్కి ఆయన ఒక డ్రైవింగా లేకుంటే ఆయన స్కూల్లో వాచ్మెనా, ఆయన ఒక స్కూల్లో పిల్లలు భయభ్రాంతి చేస్తున్నట్టు వాచ్మెన్గా ఉన్నటువంటి అతను ఆయన డ్యూటీ లేనప్పుడు కార్లో వెళ్ళడం జరుగుతుంది. డ్యూటీలో ఉన్నప్పుడైతే ఇప్పుడు నైట్ డ్యూటీ మాకు 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 షిఫ్టుల్లో 6 మంది ఉంటారు. ఒక షిఫ్ట్కి 2 మాది. ఒకరు స్కూల్ ఎంట్రన్స్లో ఉంటారు, ఇంకొకరు ఆ డార్మికి పిల్లల దగ్గర ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. ఏదైనా కానీ అవసరాలను అయితే వాళ్ళు లీవ్ పెట్టుకున్నా కానీ ఒకరే ఉండవలసి వస్తుంది. ఇంకా అత్యంత అవసరము అరికెర గ్రామస్తులు కాబట్టి ఏదైనా పర్మిషన్ అడిగితే ఒక 1 అవర్ ఏదైనా పర్మిషన్ తీసుకొని పోవడానికి అవకాశం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఈ తిమ్మప్ప అనే అతను డ్రాయింగ్ టీచర్, ప్రిన్సిపల్ ఇక్కడున్న గురుకుల పాఠశాలని చాలా భయభ్రాంతి, అంటే పిల్లలు కానీ వీటి సమస్యలు కానీ అందరూ కలిసికట్టుగా వీళ్ళు ముగ్గురు నిర్ణయం వల్లనే స్టాఫ్ కానీ అక్కడ అన్ని విధాలుగా వీళ్ళ భయభ్రాంతుల్లో పిల్లలు చదువుకోలేక చాలామంది ఈ స్కూల్ వద్దు అని మాకు వద్దు వెళ్ళిపోతామని పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారంట. పైన అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చారంట పేరెంట్స్. దీనిపైన మీరు ఇప్పుడు అలాంటిదైతే ఇక్కడైతే నా వరకు ఏమీ రాలేదు, నా దృష్టికి అయితే పూర్తిగా రాలేదు. ఒకవేళ మీరు ఈ విషయం ఒకసారి నా వరకు చెప్పినారు కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. ఇలాంటి విషయం మళ్ళా ఎక్కడ కూడా పునరావృతం కాకుండా నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను. వారిపైన సరైనటువంటి చర్య తీసుకుంటాను. మీ పేరు సార్? నా పేరు మనోహరరాజు. నేను గత 94 నుంచి 99 వరకు ఇదే అరికెర స్కూల్లోనే చదువుకున్నాను. అప్పుడున్న టీచింగ్ మెథడ్కి ఇప్పుడు టీచింగ్ మెథడ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడున్న టీచర్లో ఎవరికి సరిగా లేదు. బట్ ఒక టీచర్ వచ్చేసి ఒక టీచరు శాలరీ తీసుకుంటూ పిల్లలకి క్లాసులు చెప్పడం లేదు. అది ఎంతవరకు సంజమమో పై ఆఫీసర్లకు తెలుసు, ఇక్కడున్న తోటి ఎంప్లాయీస్కి తెలుసు. బట్ పిల్లల్లో వర్గ విభేదాలు ఎక్కువ సృష్టిస్తున్నారు. ఇంకోటి ఇక్కడ స్కూళ్ళలో ఏ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కిరాణం వారి జనరల్ స్టోర్లకి పర్మిషన్ లేదు. బట్ అది ఏ విధంగా వచ్చిందో వాళ్ళకే తెలుసు. అది కూడా టైమింగ్ విధం 6 to 9 ప్రేయర్ టైం లోపల అయిపోవాలి. అది టైమింగ్ అంటే లాంగ్ టైం అవుతుంది రోజు. ఇంకొకటి ఏమన్నా ఆయన అడిగితే నాకు DCO గారే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. అందరు కూడా టీచర్స్ కూడా నా పరిధిని నడుచుకోవాలి. ఆ టీచర్ పేరు ఏం పేరు? టీచర్ పేరు వచ్చేసి ఆర్ట్ టీచరు. ఆర్ట్ మనకు అక్షయ్.